ఈ పరుపులు తీసుకొని బండి మీద వేసుకుంటావారా? అయితే ఎండ కొడుతుందని జరుగు బండి సాటుకు అయితే కూర్చున్నారు అందరూ ఎండకి. ఇప్పుడే మన వాళ్ళు అయితే టెంట్లు అనేది తీస్తున్నారు. ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలి కదా. ఇక ఇదైతే మన లడాక్ రైడ్లో డే 5. మనం నైట్ అయితే చండీగఢ్ దగ్గర స్టే చేసాం కదా. మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయినాం. ఫ్రెష్ అప్ అయ్యి అయితే ప్యాకింగ్ అంతా అయిపోయింది. మనం ఇంకా బండ్లు తీయడమే లేటు. ఇగో మన బండ్లు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇదొక్కటి వేడి ఉన్నాయి. బైక్స్ అయితే లైనప్ చేసినాం. స్టార్ట్ అవ్వాలి ఇక. సో ఇప్పుడే మనమైతే స్టార్ట్ అవుతున్నాం. చండీగఢ్ నుంచి అయితే నైట్ స్టే చేసిన దగ్గర నుంచి అయితే ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాం. జస్ట్ నౌ ఇంకా ముందు చూద్దాం. ఇప్పుడైతే మనం చిన్న బ్రేక్ తీసుకొని అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. హైవే కూడా ఎక్కేసాం. సో గైస్ ఆఫ్టర్ లాంగ్ టైం అయితే మన చండీగఢ్ దగ్గరికి వచ్చిన అయితే లడాక్ రైడ్ చేసే వాళ్ళు అయితే కనిపిస్తున్నారు మనకి. చూద్దాం. సీ మనకైతే ఇప్పుడే వెస్ట్ బెంగాల్ నుంచి అయితే ఇద్దరు రైడర్స్ వచ్చారు. వాళ్ళు కలిసిర్రు. అందరం కలిసి వెళ్దామని అంటారు. చూద్దాం. ఒక దగ్గర ఆపి మాట్లాడదామని అన్నారు. ఏమైతే చూద్దాం. ఇంకా మనమైతే మేము వచ్చిన మన బాయ్స్ అయితే అందరం కలిసి మాట్లాడుకున్న తర్వాత అయితే వెస్ట్ బెంగాల్ వాళ్ళని లైట్ అన్నారు. ఎందుకంటే మనం తిరిగేది వేరే ఉంటుంది, వాళ్ళు తిరిగేది వేరే ఉంటుంది. అందుకే మేమైతే లైట్ తీసుకొని మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. ఈ రోడ్డు అయితే ఇట్లనే ఉంటాయి. ఈరోజు అయితే మనం ఎట్లనైనా చండీగఢ్ నుంచి అయితే కాశ్మీర్ వరకు అయితే వెళ్ళిపోవాలి. ఈజీగా వెళ్ళిపోతాం కూడా. ఈజీ రోడ్ అంతా మంచిగా ఉంది. ఇంకా ముందు ముందు ఎట్లుందో అయితే తెలియదు కానీ ప్రజెంట్ అయితే ఇంతసేపు ట్రావెల్ చేసినట్లయితే రోడ్డు మాత్రం సెట్ ఉంది. డే 1 నుంచి డే 4 వరకు చేసిన రైడ్లో అయితే హైవేస్ అయితే ఇంత లేవు. ఈ హైవేలో అయితే ఫుల్ వెహికల్స్ ఉన్నాయి. అసలు పోనీకి కూడా ఇబ్బంది ఉంది. ఎందుకంటే ప్రతిసారి ఇట్లా స్పీడ్ పోగానే ఏదో ఒక బండి అయితే వస్తుంది అడ్డం. అట్లా అని ఇలా అయితే పోతున్నాం. యాక్సిడెంట్ అయినట్టుంది. 300 కిలోమీటర్స్ వచ్చింది రోడ్ పైన. ఇంకా అట్లనే ఉంది. ఒక గుంట లేదు, ఏం లేదు, ప్లేన్ రోడ్ ఉంది. బ్రో ఈ రోడ్డు అయితే రోడ్ హెవెన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రోడ్డు మాత్రం అంతా మంచిగా ఉంది. ఇదే రోడ్డు కాశ్మీర్ వరకు ఉందనుకో మనకైతే ఏ ప్రాబ్లం ఉండదు. నీట్గా కాశ్మీర్ వరకు అయితే వెళ్ళిపోతాం ఈరోజు ఎట్లానైనా. ఈ రోడ్డు ఉంటే మాత్రం వెళ్ళిపోతాం. మళ్ళీ నార్మల్గా వేరే రోడ్డు గుంటల రోడ్డు అవి వస్తే అయితే అస్సలు పోలేము. ఎందుకంటే ఆ రోడ్డు పైన అంత ట్రావెల్ చేయలేము. ఈ రోడ్డు పైన అయితే డైలీ ఒక 600-700 కిలోమీటర్స్ అయితే ఈజీ ట్రావెల్ చేయగలుగుతాం. మేమైతే ఆఫ్టర్ 130 కిలోమీటర్స్ తర్వాత ఒక చిన్న స్టాప్ తీసుకున్నాం వాటర్ కోసం అని. ఎండ మాత్రం ఈరోజు ఫుల్ కొడుతుంది. ఈరోజు ఎండ బాగానే ఉంది. మన బండ్లు అయితే ఫుల్ హీట్ అయిపోయినాయి. ఎందుకంటే మనం మినిమం 120 స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాం ఈ హైవేలో. హైవే మాత్రం మంచిగా ఉందని అయితే బండ్లను అయితే కొడుతున్నాం. ఎండకి ఫుడ్కి ఎక్కువ అవుతున్నాయా, వాటర్ బాటిల్కి ఎక్కువ అవుతున్నాయి పైసలు? ఫుడ్కి పైసలు అవుతున్నాయి. అందరికీ 500 అవుతుంది. వాటర్ బాటిల్కి వాటర్ బాటిల్ అవుతున్నాయి రోజు 10-20 దాకా. ఎట్లుంది బ్రో? 43-44 డిగ్రీస్ ఉంది. అది పోతుంది. ఎన్ని వాటర్ బాటిల్ ఆయన కాడ నలుగురికి 4 బాటిల్ అయిపోయినాయి. ఇంకా సరిపోలేదు. ఎవరు చేస్తాడా అజయ్? ఎండా అంతేనా? ఏడికైతే ఉంది కానీ రోడ్లు కలర్లు మాత్రం మస్తున్నారు. ఇంకో మన వాళ్ళు అయితే ఎండ కొడుతుందని జరుగు బండి సాటుకు అయితే కూర్చున్నారు అందరూ ఎండకి. ఇప్పుడైతే మనం చిన్న వాటర్ బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఇప్పుడైతే ఎక్కడ వరకు వెళ్తామో తెలియదు. ఒక 150 కిలోమీటర్స్ అయితే కొడదాం అనుకుంటున్నాం. చూద్దాం ఎంతవరకు వెళ్తామో నాన్ స్టాప్. ఇప్పుడైతే మనం హర్యానా బార్డర్ అయితే దాటినాం. బార్డర్ దాటంగానే మనకైతే టీఎస్ వెహికల్ ఒకటైతే కనపడ్డది. హైదరాబాద్ నుంచి ఉంది. అది TS08 నెంబర్ ప్లేట్ ఉంది. అన్న వాళ్ళు హైదరాబాదే అంట. మమ్మల్ని చూసి అయితే ఆపిన తర్వాత మాట్లాడినాం. అందరం కలిసిపోతున్నాం. వాళ్ళైతే హిమాలయన్ పైన వచ్చారు. మనం పోయే స్పీడ్కి అయితే మన గోపురం మౌంట్ అయితే ప్రతిసారి లూజ్ అయిపోతుంది. మనం దాన్ని ప్రతి స్టాప్ దగ్గర సెట్ చేసుకోవాల్సి వస్తుంది. మనం నార్మల్గా అయితే నేను గోపురం మౌంట్ పెట్టిన MCL ఫిక్స్ చేస్తే అలాంటి బాధలేమి ఉండకపోతుండే. మౌంట్ వల్ల ఇట్లయితే స్టోరీ అవుతుంది. అందుకోసం మన వీడియో యాంగిల్ అయితే ఊకంటే కొంచెం చేంజ్ అవుతుంది. లూజ్ అవ్వడం వల్ల అది అవుతుంది. ఇంకా మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ దగ్గర అయితే మళ్ళీ దాన్ని సెట్ చేసి మళ్ళీ ఫిక్స్ చేసేసేయాలి. అయ్యా ఏమేం బ్రో రోడ్డు క్లోజ్ చేసింది?
ఇక్కడ వరకు వచ్చిన తర్వాత అయితే ఇక్కడ మొత్తం రోడ్ అయితే క్లోజ్ చేసింది. ఇదేందో అసలు అక్కడ కలుసుకుందాం, అడుగుదాం. ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు, ఇక్కడైతే రోడ్ క్లోజ్ చేసింది. మాట్లాడదాం పోలీసు వాళ్ళతో, అయితే ఏమంటారు చూద్దాం. బ్రో అంబాలా కైసా జానా? ఇప్పుడైతే మనం రాంగ్ రూట్లో అయితే వెళ్తున్నాం. ఒక 1 కిలోమీటర్ వచ్చినాం. ఇంకెక్కడుందో యూటర్న్ అయితే తెలియదు. మన వాళ్ళు అయితే మొత్తం మనదే కరెక్ట్ వే, వచ్చే వాళ్ళు ఆపోజిట్ వాళ్ళు రాంగ్ అన్నట్టు వెళ్ళిపోతారు, అట్లా కొడుతారు బండ్లని రాంగ్ రూట్లో ఉన్న. ఇగో ఆపోజిట్లో అయితే బండ్లు బాగానే వస్తున్నాయి. చూడ ఇంకెంత దూరం ఉందో అయితే మాకు తెలియదు. ఇప్పటికైతే ఒక 1.5 కిలోమీటర్ అయితే వచ్చినాం. చూద్దాం ఇంకెంత దూరం ఉందో. లేదు ఏదో ఊర్లోకి వెళ్తే మాత్రం వాళ్ళు ఇట్లా సర్వీస్ రోడ్ పైన నుంచి వెళ్తే ముందర ఒక ఊరు ఉంటుందని అన్నారు. ఆ ఊర్లో నుంచి వెళ్తే ఈ రోడ్డు కనెక్ట్ అవుతాయి అంట. మళ్ళీ మనం ఇప్పుడు వెళ్ళాల్సింది లుధియానా. ఇప్పుడైతే ప్రజెంట్ ఇక్కడ నుంచి 107 కిలోమీటర్స్ ఉంది. చూద్దాం ఇంకా ఎక్కడ కనెక్ట్ అవుతుందో, ఏ ఊర్లు తిప్పుతుందో, ఎన్ని ఊర్లు తిప్పుతుందో తెలియదు ఇప్పటికీ. ఈ రూట్తోనే తలకాయ నొప్పుంది రోజు మాకు. ఒక్క నేషనల్ హైవే కరెక్ట్ ఉంటే వెళ్ళిపోతాం కదా. ఈ ఊర్లన్నీ ఇంకైతే ముందరికి వెళ్తే ఒక కచ్చా రోడ్ టైప్ వస్తుందంట. ఆ రోడ్డు దిగి కొంచెం ముందరికి పోయి మళ్ళీ రోడ్డు ఎక్కడానికి వస్తుందంట. ఆ రోడ్డు ఎక్కిన తర్వాత చూద్దాం ఇంకా అసలు ఆ రోడ్డు ఎట్లుంటుందో తెలియదు. ఆ రోడ్డు కూడా చూద్దాం, అసలు చూపిస్తా. వాళ్ళు చెప్పిన రోడ్డు అయితే ఇదే, ఈ చిన్న గల్లీలు తిప్పుతుంది ఇది మొత్తం. ఇప్పుడు రోడ్డు అయితే ఎంత చిన్నగా ఉందో. నేను అన్నా కదా హైదరాబాద్ నుంచి ఒక వెహికల్ వచ్చిందని. ఇగో ఈ అన్న వాళ్ళు ఇద్దరు వచ్చినారు హిమాలయన్ పైన. ఈ చిన్న రోడ్లు ఎట్లా పోవాలో చూద్దాం. ఇది ఎక్కడ కనెక్ట్ అయితే తెలియదు, ఇంకా మనకి ఎంత దూరం పోవాలో తెలియదు ఈ రోడ్డు పైన అయితే. ముందు చూద్దాం. ఇంకా ఇక్కడైతే అన్ని గుంటలు ఉన్నాయి. ఇగో చూడు రోడ్డు ఎట్లుందో, ఆగమాగం ఉంది. ఈ ఆటోలో ఎడికెళ్ళి ఎరుకొచ్చారు, ఇలా ఇద్దరు కూడా పడతారో. ఓ మా అన్ని వెహికల్స్ ఇది ఇళ్ళకెళ్ళే పోతున్నాయి బ్రో. ఈ హైవే క్లోజ్ చేయడం వల్ల అన్ని ఇందులో నుంచే పోతున్నాయి. నాకు తెలిసి అక్కడ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది రోడ్డు పైన. ఓ పెద్ద లారీలో వస్తున్నాయి ఇళ్ళకెళ్ళి. రోడ్డు పైన ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, అందుకే ఇదంతా నాకు తెలిసినంత వరకు అయితే. ఫైనల్గా అయితే ఈ చిన్న గల్లీలు అయితే తిరుగుతున్నాం. ఈ చిన్న గల్లీల నుంచి అయితే రోడ్డు కనెక్ట్ అయితే అంట. ఇగో హైవే కనిపిస్తుంది కదా, అదే హైవే ఇప్పుడు మనం ఎక్కాల్సింది. కానీ అది ఏడుందో తెలియదు, అంటే ఎంట్రీ పాయింట్ ఎక్కడుందో తెలియదు. ఆ ఎంట్రీ పాయింట్ ఎత్తుకొని ఎక్కినామంటే సెట్టిగా మళ్ళీ హైవే వెళ్ళిపోవచ్చు. మనం పొద్దున ఎట్లా కొట్టినామో బండ్లను మళ్ళీ అట్లా కొట్టవచ్చు. లుధానియా ఓవరాల్ ముందు ఈ రోడ్ అయితే, ఈ రోడ్డు మీద ఎట్లా పోవాలో మాకైతే తెలియట్లేదు. ఈ రోడ్డు కూడా గల్లీలన్నీ చెప్తారు మమ్మల్ని అయితే. ఈ చిన్న గల్లీలలో ఎంతసేపు తిరగాల్సి వస్తుందో. ఇంకా మా అయితే ఆఫ్ రోడింగ్ వెహికల్స్ కావు, కాకపోతే మనం ఆఫ్ రోడింగ్ వేయాలి వాటిని. ఇగో మన ముందర అసలైన ఆఫ్ రోడింగ్ వెహికల్ ఉంది. దాంతోపాటు మనం కూడా మన వెహికల్స్ని ఆఫ్ రోడ్ వేసేద్దాం ఈ రైడ్లో. ఇంకా మనం లే సిటీ ఎంటర్ అయితే జాలీగా మొత్తం మనకు ఆఫ్ రోడింగ్ వస్తుంది. మన చిన్న రోడ్లు అయితే తిప్పి రైల్వే ట్రాక్లోకి వెళ్ళి పక్కన అయితే పట్టుకొని వచ్చారు. ఈ రోడ్డు మాత్రం ఇంకా ఇట్లనే ఉంది. ఇంకెంత దూరం పోవాల్సి వస్తుందో ఈ రోడ్డు పైన అయితే అస్సలు అర్థం అవుతలేదు. పిచ్చిలు వేస్తుంది బ్రో ఈ రోడ్డు పైన తోలాలంటే వెహికల్. జర ఆఫ్ రోడింగ్ అంటే ఇంత ఘోరంగా ఉంటుంది అనుకోలే. ఈ రోడ్ అయితే అంత ఘోరంగా ఉంది. ఇంకెంత దూరం పోవాల్సి వస్తుంది బ్రో, చూద్దాం. బ్రిడ్జ్ అవుతుంది, వీళ్ళు మనం ఇంకెడికైనా తీసుకుపోతుర్రా, మనం హైవే ఎక్కిసాను తీసుకుపోతున్నా అర్థం కావట్లేదు. ఓ ఆఫ్ రోడ్ కంటే అద్మానంగా అయిపోయింది. ఇగో మనం ఆఫ్ రోడింగ్ చేస్తున్నాం ఇప్పుడు. ఇక్కడ మన డర్ట్ ట్రాక్ అనుకోవాలి జెర్సేపు మన బండి. ఇగో ఆగమామ అవుతుంది బ్రో. అమ్మ ఇందులో అయితే ఆ హిమాలయన్ బ్రో అయితే నీట్గా వచ్చేస్తాడు, ఎందుకంటే అది ఆఫ్ రోడింగ్ వెహికల్ కాబట్టి మనకే కొంచెం ప్రాబ్లం అవుతుంది. మన వెహికల్ ఆఫ్ రోడింగ్ కాకపోయినా మనమైతే ఆఫ్ రోడింగ్ చేసేస్తాం మన వెహికల్ని. చూద్దాం. ఇప్పుడైతే మళ్ళీ బ్యాక్ పోతున్నాం. ఇదేదో పైకి ఎక్కాలంట, ఈ పైకి ఎక్కి వెళ్ళిపోతామంట. ఇది ఎక్కడ హైవే రా బాబు, హైవే అని చెప్పి మొత్తం గుట్టలు పుట్టలు అన్నీ తిప్పుతారు. మనమైతే పైకి ఎక్కితే సరిపోతుంది. ఇప్పుడు ఎంత టైం పడుతుంది పైకి ఎక్కనికి? ఒక్కొక్క బండి ఎక్కాలి, ఎందుకంటే నా స్కిడ్ అయింది అనుకో అన్నీ బ్యాక్ వచ్చేస్తాయి. పడ్డామనుకో గలీజ్ ఉంటుంది బ్రో ఈ రైడ్లో. కింద పడకుండా నీట్గా ఎంత లాంగ్ వచ్చినాం వాటికి మెల్లగా స్టంట్లు వేయద్దు. ఇగో మన మిస్టర్ అజయ్ అఫీషియల్ అయితే రన్నింగ్ బర్నౌట్ కొడదామని చూస్తుండు. మా వెనకాల మొత్తం బురదంతా మీదేద్దామని చూస్తుండు. ఇద్దడు బ్రో. ఓ షెట్ అమ్మ, ఏంది ఇది మొత్తం ఇట్లుంది రోడ్డు. ఓ హైవే ఎక్తామా లేదో తెలియట్లేదు ఇంకా నాకైతే. అయితే వేరే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ బ్రో. లడాక్ ముందుకు అయితే ఒక మంచి ఎక్స్పీరియన్స్ మాకు డ్రైవ్ చేసుకోనికి. ఇట్లా 3-4 days నుంచి మనం ప్లేన్ రోడ్ మీద కొట్టినాం కదా. ఈ రోడ్ మీద దొలాలంటే ఇప్పుడు పిచ్చిలు వేస్తుంది, ఎందుకంటే మనం డెస్టినేషన్ రీచ్ కావాలంటే ఈ రోడ్ల మీద పోతే ఎప్పుడు పోతామో ఏమో.
అంతా కూడా ఘోరంగా ఉంది. రోడ్డు అయితే సక్కలేదు, ఇళ్ళ తిరగాల్సి వస్తుంది. ఓ మన వాళ్ళు అయితే వెళ్ళిపోతారు. మనమైతే లైన్గా 5 బైక్స్ ఉన్నాయి లైనప్లా. ఒక్క బండి ఎటు పోతే ఆటోమేటిక్గా అన్ని బండ్లు అటే పోతాయి. మనమైతే ఇంతసేపు ఫస్ట్ ఉన్న వాళ్ళం, ఇప్పుడు లాస్ట్కి అయిపోయినాం రాంగ్ రూట్ పోయి. ఈ హైవే ఎడగలుస్తుంది ఏమో ఇప్పుడు. ఘోరంగా అంటే ఘోరంగా ఉంది ఇది. అదే అయితే ఆఫ్ రోడింగ్లు టైర్లు అపోలో ఆఫ్ రోడింగ్ టైర్లు వేయించిండు. మనము నా ఫ్రెండ్ కొత్త టైర్ వేయించాం. బ్యాక్ది అయితే పాతదే, అందుకే వెళ్ళిపోతున్నాము. ఇట్లా ఆఫ్ రోడింగ్ చేయాలంటే టైర్లు మంచిగా ఉండాలి బ్రో, పక్కా మంచిగా ఉండాలి. లేదంటే కింద పడే ఛాన్సెస్ 100% ఉంటాయి. లేకుంటే ఇంకా మనకు వెహికల్ కంట్రోల్ చేసుకొని కన్నా రావాలి, అప్పుడైతేనే అది వర్కౌట్ అవుతుంది. లేకపోతే 100% అయితే కింద పడిపోతాం. నాదో బాధ ఉందంటే నా వెనకాల బాధ ఒకటి, మనకి నడుములు వస్తున్నాయి అంట. నాకు గున్న వస్తున్నాయి బ్రో, నా చేతుల పైన మొత్తం వెయిట్ పడుతుంది. నేను చెప్పుకుంటున్నా అట్లనే. ఫైనల్ అయితే గృహలో కొట్టుకొని వచ్చిండు మనల్ని. గృహ అయితే ఇట్లుంది, ఈడికి లేడికి తీసుకుపోతాడు. ఇంకా నాకైతే అస్సలు అర్థమవుతలే. మనకు ఆ ఏడికైనా తీసుకొని, కాకపోతే హైవే ఎక్కిస్తే చాలు. మనం లుధానియా పోవాలి, 107 కిలోమీటర్స్ అన్న. లాస్ట్కి అయితే ఇక్కడ ఏదో కనిపిస్తుంది రోడ్, ఏదో రోడ్డు అయితే వచ్చింది, కానీ అది ఏ రోడ్డో మనకు తెలియదు. ఇంకా ఎంత దూరం పోవాలరా బాబు. ఇదేంది ఏమేమో ఉంది, అంతే ఏమేమో ఉంది. లారీలు బోల్తా పడ్డాయా లేకపోతే షెడ్యూల్ వేసుకురా అవి. ఏమవుతుంది బ్రో ఇక్కడ, అన్నీ ఏమేమో చేసింది. మనం హైవే ఎక్కితే చాలు, తర్వాత ఏదో ఒకటి మనం ఏదో ఒకటి అయితే మనం చేస్తాం. వీళ్ళు డైరెక్ట్ హైవే పైన ఇల్లు కట్టేసి, హైవే పైననే మొత్తం ఇల్లు షటర్లు వేసేసారు. మరి అదేందో నాకు ఇంకా అర్థం కాలే. బ్రో థ్యాంక్ యూ, బాయ్. మనం ఎటు పోవాలో తెలియదు ఇంకా. థ్యాంక్ యూ అయితే చెప్పినాం, కానీ ఎటు పోవాలి ఎటు వెళ్ళాలో తెలియదు. లుధానియా కైసా జానా చీ, లుధానియా ఎట్లా పోవాలో ఇంకా అయితే అర్థం కావట్లేదు. నేషనల్ హైవే పైన అయితే ఇవో గుడిసెలు కట్టుకురు, ట్రాక్టర్లు పెట్టిరు, ఇట్లా చేసిరు నేషనల్ హైవేని. ఇది మరి విలేజే ఇంతనా మనకైతే ఏం అర్థం కావట్లేదు. నేషనల్ హైవే పైన అయితే మొత్తం గుడిసెలు ఉండి, మన దాన్ని ఏమంటారుగా గడ్డి అయితే మొత్తం ప్యాక్ చేసి పెట్టేసిరు. ఇప్పుడు మొత్తం అట్లనే ఉంది, ఒక 1/2 కిలోమీటర్ నుంచి ఇట్లనే ఉంది. మేము అప్పటి నుంచి అయితే చూస్తున్నాం, కానీ మేము అర్థం కాలే. వెహికల్స్ ఏమో ఆగినాయి అనుకున్నాం, కానీ ఇక్కడ మొత్తం అయితే ఇట్లుంది సీన్ అయితే. ఇక్కడ హైవే ఎక్కినాం. హైవే ఎక్కిన తర్వాత అయితే చాలా ప్రశాంతంగా ఉంది, ఎందుకంటే ఆ గుంటలల్లో ఎత్తేసి అన్నీ వస్తున్నాయి. ఇట్లా ప్లేన్ రోడ్ ఉంటే అయితే ఎన్ని కిలోమీటర్స్ పోయినా అయితే ఏమనిపించదు. అట్లా ఆఫ్ రోడింగ్ టైప్ అయినా గుంటల టైప్ ఉంటాయి, మ్యాక్సిమం ఒక 5 to 10 కిలోమీటర్స్ పోగానే అన్నీ వస్తాయి. అందుకే మనం హైవే అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. చూద్దాం ఇంకెంత దూరం ఉంది. లుధానియాకు అయితే ఇప్పుడైతే లంచ్ బ్రేక్ తీసుకోవాలి. 200 కిలోమీటర్స్ తర్వాత అయితే మన బాయ్ సిచ్యువేషన్ ఇది. మంచిగా వన్నారు ఇటు. ఈ పర్పుల్ తీసుకొని బండి మీద వేసుకుంటావారా? మొత్తం బండి మీద వేసుకుంటే లైఫ్ అంటావా? ఇప్పుడే మనం అయితే తినని కాయినాం. మన వాళ్ళు అయితే ఫైట్ ఇస్తారు అప్పుడే. ఇప్పుడైతే లంచ్ చేసి స్టార్ట్ అవుతున్నాం. తినేసి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. చూద్దాం ఇంకా నెక్స్ట్ స్టాప్ ఎక్కడి వరకు అయితే నేను ప్లాన్ వేసుకోలే. ఇంకా చూద్దాం, ఒప్పుకున్నంత వరకు అయితే డ్రైవ్ చేసి అక్కడ అవుదాం. చెట్లు కూడా ఎంత దూరంగా ఉన్నాయి, అంత రోడ్డు పక్కన ఉన్నాయి. మనమైతే ఇప్పుడే లుధానియా అయితే దాటేసి బైపాస్ ఎక్కేసినాం. మనం ఇప్పుడు టువర్డ్స్ పఠాన్కోట్ సైడ్ అయితే వెళ్తున్నాం. అటు ఎందుకనంటే ఇప్పుడు శ్రీనగర్ పోనీకి అయితే పఠాన్కోట్ నుంచి రూట్ బాగాలేదంట. సో మనం పఠాన్కోట్నే స్టే చేయాల్సి వస్తుంది ఈరోజు. ఎందుకంటే రూట్ బాగాలేనప్పుడు రెస్క్యూ చేయాల్సిన అవసరం లేదు, మనకి వెళ్ళకపోదాం, మనకి ఇంకా మస్తు టైం ఉంది. అందుకని మేమైతే పఠాన్కోట్ వరకు వెళ్ళి ఆలోచిద్దామని అయితే ఆగినాం. చూద్దాం ఏమవుతుందో. లోకల్ మళ్ళీ పడితే లీటర్లు పడితే వెళ్ళదు. చూద్దాం. వచ్చేసి మనం 7 ఉంటాం, 2 లీటర్లు పడితే వెళ్ళదు. ఇప్పుడే లోకల్ మళ్ళీకి వస్తే అయితే మనమైతే పెట్రోల్కి వచ్చినాం. మొత్తం అయిపోయింది నాకు తెలిసినంత పడుతుంది. చూద్దాం మేము ఎంత పడుతుందో. తిండిపోతులు బండి ఆపితే చాలు ఒక 200 బిల్లు అయితే చేస్తారు ఏదేదో కొనుక్కొని.
ఎప్పుడు ఏదో ఒకటి ఉంటున్నారు. ఇంకో బాయ్ అయితే సప్పడానికి ఇస్తాడు. బాయ్కి ఓన్లీ వీడు ఉంటే చాలు. లైఫ్ ఎన్ని వాటర్ బాటిల్ తాగినా, ఎన్ని సోడాలు తాగినా, ఎన్ని షుగర్ కింద తాగినా, ఎన్ని లస్సీలు తాగినా. 5 లీటర్ల వాటర్, 2 సోడాలు, 1 నిమ్మకాయ రసం, ఇది 3వది. కంగ్రాచులేషన్స్ బ్రో, యూ వాన్ ద గేమ్. మన బైక్స్ రెడీ అయిపోయినాయి. మనమైతే లుధానియా దాటేసి అయితే సిటీ అవుట్స్కట్స్కి అయితే వచ్చేసినాం. మనం ఇప్పుడైతే టువర్డ్స్ పఠాన్కోట్ సైడ్ అయితే వెళ్తున్నాం. ఎందుకంటే శ్రీనగర్ అయితే మనకి ఇప్పుడు రోడ్డు పఠాన్కోట్ టు శ్రీనగర్ రోడ్ అయితే కన్స్ట్రక్షన్ ఉందంట, కొంచెం రిస్కీ ఉంటా అని అన్నారు. రోడ్డు పోయి రిస్క్ ఎందుకు పడేదాని అయితే మేమైతే పఠాన్కోట్లోనే ఈరోజు నైట్ స్టే చేస్తున్నాం. ఈరోజు నైట్ అయితే పఠాన్కోట్లో ఉండి రేపు పొద్దున ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతాం పఠాన్కోట్ టు శ్రీనగర్. రేపు ఆఫ్టర్నూన్ వరకు అయితే శ్రీనగర్ రీచ్ అయిపోతాం. రేపు నైట్ అయితే మనం శ్రీనగర్లో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి కదా, అవైతే చూసుకొని ఎల్లుండి మార్నింగ్ మనం కార్గిల్ వెళ్ళిపోతున్నాం. ఏదైతే చిన్న యాక్సిడెంట్ అయింది, మనం అయితే స్టార్ట్ అయిపోతున్నాం. మనం ఒక రోడ్డు పక్కన అయితే చిన్న యాక్సిడెంట్ అయింది. అన్న అయితే స్కిడ్ అయ్యి మొత్తం పడిపోతే మొత్తం అన్నీ కొట్టుకొని నేను సైడ్కి అయితే కాళ్ళు చేతులు, ముఖం మీద ఒక టాటూ ఉంటుంది పాపం బ్రోకి. ఆయనకైతే అసలు ఏం స్పర్శ ఉండే, అసలు సోయలేదు ఆయనకి, మొత్తం కళ్ళు తిరుగుతున్నాయి అనుకుంటా. కూర్చున్నాడు పక్కకైతే. ఇక మనమైతే అక్కడి నుంచి వెళ్ళిపోయినాం. ఇప్పుడే స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయినాం. ఇంకా ఫైనల్గా అయితే పఠాన్కోట్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ మనం ఫుడ్ అయితే కుక్ చేసుకుంటామా లేకపోతే బయట తింటామా అయితే ఇంకా ఫిక్స్ కాలే. ఈరోజు అయితే ఫైనల్గా టెంట్ సెటిల్మెంట్ అయితే ఇక్కడ అయిపోయింది. ఎందుకంటే మనం ఇప్పుడు కుకింగ్ చేయబోతున్నాం. మనకడైతే గ్యాస్ కిట్లు అన్నీ అవైలబుల్ ఉన్నాయి మనతోనే. అందుకే ఈరోజు బంకులు అయితే వర్కౌట్ కాలే, బయట సెటిల్మెంట్ చేసినాం. ఇంకో నిక్కనే ఉన్నాయి, నాకు వండుకోనికి అన్న ఉన్నాయి. సెటిల్మెంట్ వేయాలి. కౌశిక్ అన్న ఏం చేస్తున్నావు? చికెన్ కర్రీ విత్ రైస్ అయిపోయింది. ఒక వన్ సైడ్ ఇంకో చికెన్ కూడా అయిపోయింది. ఇంకో కొంచెం చికెన్ మిగిలిందని దాంట్లో పడతలేదని దీంట్లో చేస్తున్నాను. ఎట్లా మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఏం లేదు, ఇక తినడమే, ఖాళీ ఫైట్ అంటావు. పడేయడమే సెన్సర్. ఇంకొకసారి అడిగి అనుకో మ్యాన్. అజయ్ చికెన్ ఎట్లుంది? సెట్ అంటావు లైఫ్ ఈ రోజుకి, అంతే అంటావా? కౌశిక్ బాయ్కి జిందాబాద్, రైడర్ ప్రశాంత్. సో గాయ్స్, ఈరోజు మన స్టే వచ్చేసి పఠాన్కోట్లో. ఇక్కడ నుంచి అయితే జమ్మూకి 90 కిలోమీటర్స్ ఉంది. ఇవే మన టెంట్స్. ఇగో ఇక్కడైతే మన బైక్స్